శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఈ రాశి వారులకి చతుర్థ స్థానమందు బుధుడు, పంచమమందు శుక్రగ్రహము, రాహువు, శనేశ్వరుడు ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. చంద్రుని యొక్క బలం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. తత్ఫలితంగా వాహనములు, గృహములు వీటి తాలూకు అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా చాలా తొందరగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సత్ఫలితాలు వస్తాయి. లేదా ఉద్యోగంలోనే ప్రమోషన్లు, లేదా ట్రాన్స్ఫర్లు, లేదా ఉద్యోగపరమైనటువంటి ఏదైనా ఒక బెనిఫిట్లు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే చక్కగా మీరు దానికి సంబంధించినటువంటి లబ్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నది. ముఖ్యంగా చతుర్థ స్థానమందు, పంచమ స్థానమందు శుభగ్రహాల యొక్క స్థితిగతులు ఉండడం వల్ల వారు ఆర్థిక లాభాన్ని కలగజేస్తారు. మీకు ఏదైతే స్కిల్ అంటే మీకు ఏదైతే నైపుణ్యము, కళ ఇటువంటివన్నీ ఉంటాయో అటువంటి వాటిలో రాణించడానికి అవకాశాన్ని ఇస్తారు. అదృష్టాన్ని ఇస్తూ ఉంటారు. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తిని ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా వృషభ రాశి వారు జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే, మాటకి సంబంధించినటువంటి సమస్యలు అనగా మీ బంధువులతో గానీ, మిత్రులతో గానీ, కుటుంబ సభ్యులతో గానీ మాట పట్టింపులు, విరోధాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉంటూ ఉండడం, కొంతమంది ఎవరైనా కొన్ని విషయాలు చెప్పినా కూడా దానికి మీరు ప్రతిస్పందించకుండా చక్కగా కొంత నిదానంగా, ముఖ్యంగా ఏమీ మాట్లాడకుండా ఉండడం. ఇది చాలా ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పవచ్చును. చెప్పుడు మాటలు వినకండి. మీ కంటితో చూస్తేనే గాని నిర్ధారించుకోకండి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం చాలా బాగున్నది. ఆర్థికపరమైనటువంటి లాభం కనబడుతూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి వృషభ రాశి వారికి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ప్రశాంతంగానే ఉంటారు. మనసుకు నచ్చినటువంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.